ఇంకోటి కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే అనేక అంశాల మీద కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఒకటి కన్‌ఫ్యూజన్ కామెంట్ చేశారు. 10 మంది రాజీనామా చేయబోతున్నారు. మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేసి కూడా అంటారు. ఇది నిజమే అంటారా అసలు? ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు రాజీనామా కాదు, కాంగ్రెస్ పార్టీకి మారినన్న వాళ్ళో, లేకపోతే పార్టీ మారినన్న వాళ్ళో మీ దగ్గర నుంచి ఎందుకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వరకు రావాల్సి వచ్చిందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. టెక్నికల్గా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇస్తుంది. ఏ తీర్పు ఇస్తే తీర్పు కట్టుబడి ఉంటుంది. స్పీకర్ డిస్క్రిషన్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు అన్నదానికి కౌంటర్ కాదు, కానీ నీ ఎమ్మెల్యేలు నీ దగ్గర ఎందుకు లేకపోయిండు అని అంటే మీ పంచాయతీలు ఉన్నాయి కదా. ఇప్పుడు అన్నా చెల్లె, ఫ్యామిలీ పంచాయతీ, మామ అల్లుడు, బావ బామ్మది పంచాయతీలలో ఎవరు ఎటు ఉండాలని ఎమ్మెల్యేలకు తెలుస్తలేదు. ఓకే. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు కన్ఫ్యూజన్లో వాళ్ళు వచ్చిండ్రు. దానికి కేటీఆర్ ఏం కన్ఫ్యూజ్ కావద్దని చెప్పు. చట్టం ఎట్లయితే అట్లా చేద్దాం. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, తర్వాత సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, స్పీకర్ ఉన్నాడు. ఇంకా దాన్ని ఎక్కువసేపు కొనసాగించడానికి అవకాశం ఉందా లేదా అని అంటే అది డిపెండింగ్ అపాన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా. కానీ ఇప్పుడు అది కూడా ఆ తీర్పు ఇచ్చినా కూడా అన్ని పార్టీలకు అది వర్తిస్తుంది కదా. మా అప్పుడు లేదు అది. సిఎల్పిని మర్జ్ చేసుకున్నారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, ఎంపీలను చేసుకున్నారు, 2014లో అదే చేసుకున్నారు. వీళ్ళు చేసినప్పుడు మాత్రం ఏ చట్టం వర్తించొద్దు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం అన్ని చట్టాలు వర్తించాలి. చేయమనండి, ఎవరు వద్దంటున్నారు. ఇప్పుడు వాళ్ళే మేము బీఆర్ఎస్ఏ అంటున్నారు ఎవరు, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు. మరి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ మీదకి ప్రేమ లేక రావట్లేరా, అంటే కేసీఆర్ బయటికి రావట్లేరా అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఓకే. దేనికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. దానికేం మేమేం భయపడేది లేదు, లేకపోతే ఏమంటాము ఏదో ఓడిపోతామనే వాళ్ళు చేస్తున్న ప్రచారం మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు, అసలు ఏమిటికి స్పందించట్లేదు? అది కేటీఆర్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయననే కలుస్తున్నది. ఇప్పుడు కవిత కూడా కలుస్తలేదు, హరీష్ రావు కలుస్తాడు అప్పుడప్పుడు. ఈ కాళేశ్వరం ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేద్దాం మామ అని. నేనేమంటున్నా అంటే కేసీఆర్ బయటికి వస్తాడా రాడా అనేది తేల్చుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు రావట్లేడు అనేది ప్రజల సమస్య. ఎస్, అసెంబ్లీకి కూడా రావట్లేదు. సరే 6 నెలలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టుకొని పోతే కూడా ఉండొచ్చట కొత్తగా. ఇట్లా ప్రతిపక్ష నాయకుడు ఇంత నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఉండి మళ్ళీ వాళ్ళ కొడుకును వాళ్ళ అల్లుని ప్రజల మీదకి వదిలినట్టుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసినట్టుగా లేదు, ప్రజలను అవమానించినట్టుగా చేస్తున్న ప్రయత్నం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన రాలేకపోతే ఎవరిని చేస్తారో వీళ్ళిద్దరిని చేయమనండి. చేస్తే మళ్ళీ పార్టీ ఇబ్బందులు అవుతారని చేస్తలేడేమో. మరి చాలామంది అయితే పార్టీ పదవులు మాకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి బయటకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఏదేమైనా సరే ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం అనేది తెలంగాణకు ఒక రకంగా ప్రజలకు ఇబ్బందికరం అని. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అడగాలి కదా. వీళ్ళు ఏ హోదాలు అడుగుతున్నారంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు, ఆయన మాజీ మంత్రి అంటాడు, ఇది అంటాడు. మరి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు రావట్లేదు. వస్తాడా రాడా, వస్తేంది రాకుంటేందని మా ఆలోచన కాంగ్రెస్ పార్టీ. వస్తే ఏం సమస్య ఉందో అందుకని రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ గతంలో లేనిది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చింది. అండ్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కవిత కావచ్చు, తీర్మార్ మల్లన్న కావచ్చు. సో వీళ్ళు బీసీ కోసం పార్టీ పెడుతున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మరి మంచిదే, పెట్టడాన్ని ఎవరో వ్యతిరేకిస్తున్నారు. ఏ పార్టీ అయినా ఎవరైనా పెట్టుకుంటే